ఆకాశమంతా నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. ఉరుములు మెరుపులు భయంకరంగా ఉన్నాయి. అప్పుడు శారద అనామికతో, కోళ్ళ, నేను గుడికి వెళ్ళొస్తాను. దండి మీద బట్టలున్నాయి, వర్షం పడితే వెంటనే తీసేయి. సరే అత్తయ్య. శారద వెళ్ళిపోయింది. అనామిక కిచెన్లోకి వెళ్లి కూర చేస్తూ ఉండగా చిటపటా చినుకులు పడుతూ ఉన్నాయి. అనామిక పరిగెత్తుకుంటూ వచ్చింది. అప్పటికే బట్టలు తడిసిపోతున్నాయి. అది రమేష్ చూసి, అయ్యో అనామిక, బట్టలు తీయటం ఎందుకు చెప్పు, గొడుగు పెడితే సరిపోతుందిగా అని సరదాగా చెప్పి అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. అది జోకని తెలియని అనామిక నిజంగానే ఇంట్లో ఉన్న 3 గొడుగులు తీసుకొచ్చింది. ఒక గొడుగుని చీర మీద, ఒక గొడుగుని ప్యాంటు మీద, ఇంకో గొడుగుని షర్టు మీద పెట్టి కట్టేసింది. ఏదో సాధించిన దానిలా మురిసిపోతూ గర్వంగా, ఆహా, అత్తయ్య నా తెలివిని చూసి మెచ్చుకుంటుంది. నేను అడిగిన తలకాయ కూర చేసి పెడుతుంది అనుకుంటూ ఉండగా గాలి వీచి గొడుగులు తలకిందులయ్యాయి. బట్టలు మరింతగా తడిసిపోయాయి. అప్పుడే శారద అక్కడికి వచ్చింది. అక్కడ జరుగుతుందంతా చూసి షాక్ అయింది. ఏంటే కోళ్ళ ఇది, బట్టలు తడవకుండా గొడుగులు పెట్టానత్తయ్య అని చెప్పింది. శారదకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఏమీ మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇదేంటి, అత్తయ్య మెచ్చుకోకుండానే వెళ్ళిపోయింది. నేను చేసిన మంచి పని అత్తయ్యకి అర్థమైనట్టుగా లేదు. నేను వెళ్ళి మళ్ళీ చెప్తాను అని పూర్తిగా తడిసిన అనామిక ఇంట్లోకి వెళ్ళింది. శారద అక్కడెక్కడా కనిపించలేదు. వర్షంలో అత్తయ్య తడిసొచ్చింది కదా, వేరే చీర కట్టుకోవడానికి వెళ్ళినట్టుంది. వచ్చేంత వరకు ఇలాగే నిలబడి అత్తయ్య రాగానే అడగాలి అనుకుని తను తడిసిన విషయమే మర్చిపోయింది. నీళ్లు కారుతూ ఉన్నాయి. అప్పుడే శారద తువాలు పట్టుకుని గదిలో నుంచి వచ్చింది. తడిసిన అనామిక ఎదురుగా కనిపించింది శారదకి. అయ్యో కోళ్ళ, ఇంకా ఆ తడిసిన బట్టలతోనున్నావేంటమ్మా? ఎల్లు బట్టలు మార్చుకో, వెళ్ళవే. అత్తయ్య, మీరు నా తెలివిని మెచ్చుకుంటారని ఎదురు చూస్తున్నా. నీ తెలివిని మెచ్చుకోవాలా? ఎంతకీ ఏం ఘనకార్యం చేసావని మెచ్చుకోమంటావు? అలా అంటారేంటత్తయ్య? బట్టలు తడవకుండా గొడుగులు కట్టాను కదా. బట్టలు తీయమంటే తీయాలి కోళ్ళ, వాటికి గొడుగులు కట్టకూడదు. అవునా? మరి మీ అబ్బాయి ఏం కట్టమని చెప్పాడు అత్తయ్య? కొడుకేదో నీతో తమాషా చేసి ఉంటాడులే కోళ్ళ. అయినా నీకు బట్టలకి గొడుగులు కట్టకూడదని తెలీదా? చెప్పు కోళ్ళ. అనామిక మౌనంగా ఉంది. అంతలో పూర్తిగా తడిచిపోయిన ప్రసాద్ ఇంట్లోకొచ్చాడు. శారద అనామిక ప్రసాద్ వైపు చూశారు. మీరు కూడా తడిసిపోయి వచ్చారా? ఈ టవాలు తీసుకోండి. వర్షాన్ని చూస్తుంటే వరద ఎక్కువగా వచ్చేలాగా అనిపిస్తుంది. ఇంట్లోకి నీళ్లు రాకుండా ఏమైనా అడ్డు పెట్టండి. సరే, ముందుగా మీరు గదిలోకి వెళ్ళండి, అదంతా నేను చూసుకుంటానుగా. ప్రసాద్ తువ్వాలు తీసుకుని గదిలోకి వెళ్ళిపోయాడు. శారద అనామికని చూసింది. అర్థమైంది అత్తయ్య, వరద నీళ్లు ఇంట్లోకి రాకుండా అడ్డు పెట్టాలి, అంతే కదా? మీరు వెళ్ళి మామయ్యకి బట్టలు ఇచ్చిరండి, నేను అడ్డు పెడతాను. ఇంట్లోకి వస్తువులు పాడవకుండా చూసుకుంటాను. ఏం చూసుకుంటా ఏమో కోళ్ళ, నాకైతే నమ్మకం లేదు అంటూనే శారద అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మామయ్య నీళ్లు రాకుండా అడ్డుగా ఏమైనా పెట్టమని చెప్పారు కదూ అని ఆలోచించటం మొదలుపెట్టింది. అప్పుడే ఆమె కళ్ళకు వంటగదిలో ఉన్న బియ్యం సంచులు కనిపించాయి. క్షణం కూడా ఆలోచించకుండా ఇంట్లో ఉన్న 2 పెద్ద బియ్యం సంచులు తీసుకొచ్చి తలుపు దగ్గర పెట్టేసింది. ఆహా, ఈసారి మాత్రం అత్తయ్య నన్ను ఖచ్చితంగా మెచ్చుకుంటుంది అని సంతోషపడింది అనామిక. ఓ 10 నిమిషాల తర్వాత వరద నీరు వచ్చింది. బియ్యం సంచుల్ని తడుపుతూ ఆ నీరు వెళ్ళింది. కొంచెం నీళ్లు మాత్రం ఇంట్లోకి వచ్చాయి. మామయ్య అత్తయ్య చెప్పినట్టుగా వరద నీళ్ళని ఇంట్లోకి రానివ్వలేదు, నన్నిద్దరు మెచ్చుకుంటారు అంటూ అనామిక మురిసిపోతూ ఉంటుంది. సంచులన్నీ నీళ్లు పీల్చుకొని తడిచిపోయాయి. బియ్యం కూడా పాడైపోయింది. అప్పుడే శారదా ప్రసాదులు తిరిగొచ్చారు. కోళ్ళ, ఈ బియ్యం సంచులు ఎక్కడెందుకున్నాయి? నీళ్లు లోపలికి రాకుండా ఆపేసాను అత్తయ్య, కానీ బియ్యం మొత్తం పాడైపోయాయి కదే. పర్వాలేదులే అత్తయ్య, నీళ్ళు ఇంట్లోకి వచ్చుంటే టీవీ కూడా పోయేది కదా, అప్పుడు మనం బోలెడు నష్టపోయేవాళ్ళం అని అమాయకంగా చెప్పింది అనామిక. ప్రసాదు కోడలు చేసిన పనికి నవ్వాపుకోలేక, శారదా, మన కోడలు నష్టాన్ని తగ్గించిందంటలే అని వెటకారంగా అన్నాడు. శారద కోపంగా చూసింది. ఎందుకు అత్తయ్య అంత కోపంగా చూస్తారు? వరద నీళ్లు ఇంట్లోకి రాకుండా అడ్డు పెట్టమన్నారు, నేను బియ్యం సంచులు వేశాను, మీరు చెప్పినట్టు చేశాను కదా. అడ్డుగా పెట్టమని చెప్తే చెక్క పెట్టాలి కానీ ఇట్లా బియ్యం సంచులు ఉప్పు సంచులు పెట్టకూడదు. ఉప్పు ఏమో కరిగిపోద్ది, బియ్యం ఏమో తడిసిపోతాయి. అవునా అత్తయ్య, ఇది నాకు తెలియదుగా. కోడలు తలబాదుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అలా సమయం గడుస్తూ ఉంటుంది. ఇక రాత్రి అయింది. అయినా సరే వర్షం తగ్గలేదు, ఇంకా పెరిగింది. ఉరుములు మెరుపులు రావటంతో కరెంటు పోయింది. ఇల్లు మొత్తం చీకటిగా మారిపోయింది. కోళ్ళ, కొవ్వొత్తి వెలిగించు. సరే అత్తయ్య అని చెప్పి అనామిక కొవ్వొత్తి వెలిగించింది.
కానీ బయట గాలి బాగా వీస్తూ ఉండటంతో కొవ్వొత్తి ఆరిపోతూ ఉంది. శారద, ప్రసాదు, రమేషు చూస్తూ ఉంటారు. అమ్మా, అనామిక కొవ్వొత్తి తెలివిగా వెలిగిస్తుందా లేదా చెప్పు. అవును శారద, కొడుకు అడిగిన దానికి సమాధానం చెప్పు. కోడలా కొవ్వొత్తిని వెలిగిస్తుందా లేదా? ఎలా వెలిగించిద్దో ఏమోనండి. వర్షం పడుతుంది, బట్టలు తీయమని చెప్పా. గొడుగులు పెట్టింది. వరదల నీళ్లు ఇంట్లోకి రాకుండా అడ్డు పెట్టమని చెప్తే ఆ బియ్యం బస్తాలను పెట్టి బియ్యం మొత్తం నాశనం చేసింది. ఇప్పుడు ఈ కవ్వొత్తిని ఎట్ట వెలిగించొద్దు ఏమో చూడాలి అని ముగ్గురు అనామిక ఏం చేయబోతుందా అని ఆసక్తిగా చూస్తూ ఉంటారు. అనామిక కొవ్వొత్తి వెలిగిస్తూ ఉంటే అది గాలికి ఆరిపోతూ ఉంది. ఇలా అయితే వెలగదు అని బాగా ఆలోచించి వంటగదిలోకి వెళ్ళింది. నీళ్ల కుండ కనిపించింది. ఆ కుండకి రంధ్రం చెయ్యాలని గరిటితో కొట్టింది. అంతే, ఆ కుండ పనికి రాకుండా 2 ముక్కలైంది. ప్రసాదు, రమేషు ఆ శబ్దం విని అదిరిపడ్డారు. భయపడకండి, కోడలో కుండను మొక్కలు చేసింది. ఇంకా ఏం చేస్తుందో, కవ్వొత్తి ఎట్ట వెలిగించిద్దో చూద్దాం అని చెప్పింది శారద. ముగ్గురు ఆసక్తిగా చూస్తున్నారు. కొద్దిసేపు గడిచిన తర్వాత అనామిక వంటగదిలో నుంచి ఒక పెద్ద స్టీల్ గిన్నె తీసుకొచ్చి కొవ్వొత్తి వెలిగించి వెంటనే కొవ్వొత్తి మీద బోర్లించింది. ఇక సంబరంగా ఇప్పుడు గాలి తగలదు అని ఎంతో సంతోషపడింది. అనామిక తెలివితేటల్ని చూసి రమేష్ నవ్వుతూ, అమ్మా, అనామికకి ప్రత్యేకమైన తెలివి ఉందమ్మా అని అన్నాడు. ఆ మాటలు విని అనామిక సిగ్గుపడింది. శారద ఏమీ మాట్లాడకుండా గాలి తగలడి చోట కొవ్వొత్తి పెట్టి వెలిగించింది. ఓహో, అత్తయ్య కొవ్వొత్తిని గాలి తగలని చోట పెట్టి వెలిగించాలా? అర్థమైంది. ఇంకోసారి కరెంటు పోయినప్పుడు ఇలాగే చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయం పెద్ద తుఫాను హెచ్చరిక వచ్చింది. కాళ్ళ తుఫాను హెచ్చరిక వచ్చింది కదా, కిటికీలు బాగా మూసే, లేకపోతే గాలికి అదే పనిగా కొట్టుకుంటాయి అని చెప్పింది. కొద్దిసేపటి తర్వాత గాలి బలంగా వీచింది. కిటికీలు కొంచెం కదిలాయి. అనామిక భయపడిపోయింది. అత్తయ్య, కిటికీలు బాగా మూసేయమని చెప్పారు కదా అనుకుని వెంటనే ఇంట్లో ఉన్న ఫెవికాల్ బాటిల్ తీసుకొచ్చింది. అన్ని కిటికీల అంచులకి రాసేసింది. రాత్రికి శారదొచ్చి కిటికీ తీయబోయింది. కానీ కిటికీ కదలేదు. అయ్యో, కిటికీ ఎందుకు రావట్లేదో. మీరు చెప్పినట్టు నేను బాగా మూసేశాను కదా అత్తయ్య. అప్పుడే వచ్చిన ప్రసాదు, రమేష్లు ఆ కిటికీ వైపు చూశారు. అనామిక చేసిన పనేంటో వాళ్ళకి అర్థమైపోయింది. శారదా, ఇంకీ కిటికీలు వచ్చే వర్షాకాలం దాకా తెరుచుకోలే. ఎందుకండి? ఎందుకేంటమ్మా, తమరి కోడలు అనామిక గారు తనకున్న అపరమైన తెలివితేటలతో కిటికీలకి ఫెవికాల్ పెట్టి అతికించారు కాబట్టి అని రమేష్ చెప్పాడు. అంతే, శారదా మాట విని కళ్ళు తిరిగి కింద పడింది. కొంత సమయం తర్వాత వర్షం కాస్త తగ్గింది. అనామిక ఇంటి ముందు ఊడుస్తుంది. అప్పుడు పక్కింటి సుశీల వచ్చింది. అనామిక, నేను బట్టలకి గొడుగులు కట్టావంట కదా? అవును, మరి బట్టలేవో తడవకుండా ఉన్నాయా? లేదు, బట్టలు తడిసిపోయాయి. నేను తడిచాను. మా అత్తయ్య వచ్చి నన్ను తిట్టింది. సుశీల నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. కానీ అనామిక మాత్రం అందరూ నా తెలివిని చూసి ఆశ్చర్యపోతున్నారు అని అనుకుంటుంది. కోడలి అమాయకత్వం చూసి శారద కూడా అక్కడికి నవ్వుకుంటూ వచ్చింది. కోళ్ళ, నువ్వు చేసిన పనులు చూస్తే కోపం వస్తుంది, కానీ నీ ముఖం చూస్తేనే నవ్వు వస్తుంది. అంటే నేను తెలివైన దాన్నే కదా అత్తయ్య. శారద ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక అలా వర్షాకాలంలో అనామిక ఏదో ఒక కొత్త పని చేసేది. ఓ రోజున దిగులుగా అనామిక శారద దగ్గరికి వచ్చింది. యావైంది కోళ్ళ? అత్తయ్య, అందరూ నన్ను తెలివి తక్కువ దానివి అంటున్నారు. తెలివి పుట్టుకతో రాదు కోళ్ళ, అనుభవాలతో వస్తుంది. నేను కూడా పెళ్ళి వచ్చినప్పుడు చాలా తప్పులు చేశా. ఆ మాటలు అనామికకి ధైర్యాన్ని ఇచ్చాయి. ఆ తర్వాత శారద ఒక్కో పని నేర్పించింది. వంటలు, ఇంటి ఖర్చులు, పంటల లెక్కలు అన్నీ నేర్పించింది అనామికకి. 1 ఏడాది గడిచిందో లేదో అదే అనామిక ఇంటిని అద్భుతంగా చూసుకునే గృహిణిగా మారిపోయింది. గ్రామంలో వాళ్ళు కూడా ఒకప్పుడు అమాయకంగా ఉన్న కోడలు ఇప్పుడు తెలివైన ఇంటి యజమాని అయిందని మెచ్చుకున్నారు. మనిషి మొదట్లో ఎంత అమాయకుడైనా నేర్చుకోవాలనే తపన ఉంటే జీవితంలో తప్పకుండా ఎదుగుతారు. మంచి అత్త, మంచి కోడలు ఉంటే ఆ ఇల్లు ఎప్పుడూ నవ్వులతో నిండిపోతూ ఉంటుంది. ఇది వాళ్ళ కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.